గైస్, నా వీడియో మీ వరకు వస్తుంది అంటే కొద్దో గొప్ప నా ఎఫర్ట్స్ అనేటివి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు డబ్బులు వద్దు, మాకు డబ్బులు వద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా? బూడిద రాలుతురా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా? రోజు నేను ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నాను, తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో నాకు తెలుసు. దే మస్ట్ హావ్ వెంటనే అడ్రస్ ది ఇష్యూ. గొడ్డుతో పోయేది గొడ్డలతో అంటే ప్రొడ్యూసర్లు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చాలా కష్టపడి మూవీ తీస్తారు. మీరు టికెట్ రేట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ వల్ల నమ్ముకున్న 24 క్రాఫ్ట్స్ కానీ అందులో వర్క్ చేసే వాళ్ళు ఎలా బతకాలి అనేసి అన్నారు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? రేవంత్ రెడ్డిని ఇదే క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? ఇదే క్వశ్చన్ కనుక చేస్తే పవన్ కళ్యాణ్ విల్ బి ద రియల్ హీరో. బట్ వై సైలెన్స్? రెస్పెక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, వై యు ఆర్ సైలెన్స్ ఆన్ దీస్ 2 topics? వై సైలెన్స్? లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. I wish all of you a happy new year 2025. వెల్కమ్ టు 2025. గైస్, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 మూవీ రిలేటెడ్గా ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఒకసారి వాటన్నిటిని మనం రివైండ్ చేసుకుందాం ఒకసారి. సో December 4th మూవీ అయితే రిలీజ్ అయింది. December 3rd నైట్ బెనిఫిట్ షో జరిగింది. ఆ తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు 25 lakhs ఇస్తామని స్టార్టింగ్లో ప్రకటించారు. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీ యూనిట్ ప్లస్ అల్లు అర్జున్ గారు కలిపి 2 crores వరకు ఇస్తున్నారు. సో దానివల్ల ఆ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట. రియలీ చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ వెళ్ళినందుకు. బట్ నాకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరికి ఆ రైట్ ఉంటుంది వెళ్ళి మూవీ చూడాలని. బట్ బెనిఫిట్ షో రోజున కరెక్ట్గా ఒక ఫ్యామిలీని, అది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మూవీకి వెళ్ళడం అనేది ఇక్కడ మెయిన్గా నేనైతే ఆ ఫ్యామిలీని నేను తప్పుపడతాను. ఆ ఫ్యామిలీలో కూడా హస్బెండ్ ఎవరైతే ఉంటారో, రేవతి గారి హస్బెండ్, తను వచ్చేసి పిల్లలకి, వైఫ్కి కొంచెం సంజాయిషి చెప్పుకోవాలి. అంటే మనం రేపు వెళ్దాం లేదా 2 days ఆగి వెళ్దాం, డోంట్ వరీ నేను తీసుకెళ్తా అనేసి. మూవీని మనం లైక్ చేయొచ్చు, కాదని లేదు. బట్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి ఒక ఫాదర్, అంటే హస్బెండ్, ఇక్కడ ఆ పిల్లలకి ఫాదర్, రేవతికి హస్బెండ్. సో ఆయన ఏం చేయాలంటే కొంచెం ఆలోచించుంటే బాగుండేదని అనిపిస్తుంది. బట్ ఎనీవే జరిగిపోయిందని మనం ఏం మార్చలేం. ఓకే, తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగేశారు. కరెక్ట్గా December 13th ఆ రోజు నా బర్త్డే. ఎందుకంటే అది నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. అది నాకు గిఫ్ట్ లాగా అనిపించింది. సో అల్లు అర్జున్ గారిని ఏ 11లో ఉంచినప్పటికీ వెంటనే వెళ్ళి ఇమ్మీడియట్గా పోలీసులు ఆ రోజు చేసినటువంటి ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది గనక వేరే కేసుల మీద, పెద్ద కరప్షన్ కింగ్లు కానీ, పెద్ద టెర్రరిస్టులను పట్టుకోవడం కానీ, తర్వాత నిత్యావసర ఫుడ్ ఏవైతే ఉన్నాయి, బియ్యం, పప్పు, చక్కెర, గోధుమలు, మిల్క్, ఇవన్నీ బేసిక్ నీడ్స్, వాటిల్లో జరిగేటటువంటి కల్తీ ఎవ్వరు కూడా పట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాటి మీద కానీ పోలీసులు కానీ ఇంతే ఉత్సాహంతో ఆ రోజు కనుక చేసింటే ఈరోజు ప్రతి ఒక్కరికి నేను సెల్యూట్ కొట్టేటోడిని. బట్ ఓకే, మేబీ డిఫరెంట్ ఉండొచ్చు రీజన్స్, మనకు తెలియదు కాబట్టి. బట్ ఎనీవే December 13th అల్లు అర్జున్ వెంటనే అరెస్ట్ చేసి వెంటనే అంత ప్రీప్లాన్డ్గా తనని ఎలాగైనా జైల్లో పెట్టాలని చెప్పేసి 14 days రిమాండ్ తీసేసుకొని వెంటనే జైల్లో పెట్టేసారు. అంతా అయిపోయింది. బట్ ఇక్కడ నేను ఇన్ని రోజులుగా నేను వెయిట్ చేసింది ఏంటంటే, ఈ అరెస్ట్ ఇంత ఫాస్ట్గా జరిగిపోయింది కదా, అది కూడా ఒక సినీ నటుడు ప్లస్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక పర్సన్ అల్లు అరవింద్ ఫ్యామిలీ అయినప్పటికీ దే ఆర్ ఆల్ కమింగ్ అండర్ మెగా ట్రీ. సో ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు అంటే పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి వెంటనే, అంటే అల్లు అర్జున్ తనే చంపేసినట్లుగా అంత ఫాస్ట్ రియాక్షన్ తీసుకొని ఆ ప్రాసెస్ అంతా మనం చూసాం. దాని గురించి మనం ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకోలేం. అలా జరిగినప్పుడు వై పవన్ కళ్యాణ్ ఈజ్ సైలెన్స్? ఇది నాకు బాగా ఇన్ని రోజుల వరకు మైండ్లో కొడతానే ఉందన్నమాట. వై పవన్ కళ్యాణ్ ఈజ్ సైలెన్స్? వై హీఈస్ నాట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా? వై హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్? ఓకే, కట్ చేస్తే కొన్ని ఇయర్స్ ముందు, మేబీ లాస్ట్ ఇయర్, తెలంగాణలో నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు, రాజమౌళి గారు,
మహేష్ బాబు, ఇలా ప్రభాస్, ఇలా చాలామంది పెద్ద పెద్ద మూవీ ఇండస్ట్రీలో నుంచి వాళ్ళందరూ వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అక్కడ టికెట్స్ గురించి, బెనిఫిట్ షోస్ గురించి, టికెట్ రేట్లు పెంచడం కోసం వాళ్ళు అక్కడ మాట్లాడినప్పుడు వైఎస్ జగన్ ఏం చేశాడంటే, తను ఒక సిస్టమేటిక్ వెళ్తున్నాడు, సో నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వను, ఇది పీపుల్కి యూజ్ అయ్యేది కాదు, అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చేసి షిఫ్ట్ అయ్యి ఆంధ్రాలో మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే, ఇక్కడ మీరు స్టూడియోలు పెట్టి ఇక్కడ మీరు డెవలప్ చేయగలిగితే, దెన్ ఐ విల్ డెవలప్ ద మూవీ ఇండస్ట్రీ అన్నట్లుగా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసారు. అయిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మన సాయి ధరమ్ తేజ్ది ఒక మూవీ ఫంక్షన్లో ఫుల్ ఫైర్ అయిపోయాడు. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు బాడీలో నుంచి మొత్తం బ్లడ్ అంతా ఇట్లా పొంగిందనమాట పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే. అరే నిజమే కదరా పవన్ కళ్యాణ్ చెప్పేది, అసలు వాళ్ళకేం సంగతి, 24 క్రాఫ్ట్స్ అన్నారు, ఒక మూవీ తయారు చేయడానికి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ ఎలాగా, నువ్వెవడవి డిసైడ్ చేయడానికి, మా చిరంజీవి వచ్చేసి ఇలా చేయాలన్నా నీకు అది ఇది అనేసి ఇన్ని జరిగాయి. ఫస్ట్ థింగ్, నేనైతే ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, ఎవరిని కూడా నెగిటివ్గా చెప్పాలని కాదు నా ఉద్దేశం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరిగింది అనే దాని గురించి మీకు చెప్తున్నాను. జస్ట్ అండర్స్టాండ్. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్స్లో ఇది మీరు ఇలా అన్నారు, సో ఇది ఇక్కడ అలా జరగలేదు అనేసి మీరు నాకు అడ్వైస్ ఇవ్వచ్చు. ఓకే, దానివల్ల నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్, సో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ ఫుల్ ఫైర్ అయిపోయారు అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద. బట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అల్లు అర్జున్ని డైరెక్ట్ టార్గెట్ చేశారు. మనం అంటే అది చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. ఒక అసెంబ్లీ, ఒక గౌరవ అసెంబ్లీలో 1 hour ఒక డిస్కషన్, ఒక ఇన్సిడెంట్ మీద, అంటే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి, బట్ ఓన్లీ ఈ ఇన్సిడెంట్ మీద అంతసేపు మాట్లాడారంటే రేవంత్ రెడ్డి గారు తన హార్ట్కి ఎంత పర్సనల్గా తీసేసుకున్నారు ఈ ఇన్సిడెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ మనందరికి తెలుసు అల్లు అర్జున్ A11 అంటే తను డైరెక్ట్గా ఏం చేయలేదు కాబట్టి A11లో పిలిచి ఇంట్రాగేషన్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, బట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి ఇంకా బయటికి రాకూడదు అన్నట్టుగా అంత చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అదే ఒక 1 year బ్యాక్ చూసుకుంటే మన ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారనమాట. వైఎస్ఆర్సీపీ ఉన్నారు కదా, వాళ్ళు కేసు పెట్టారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోయి రాజమండ్రి బయట, స్టేషన్ బయట ఇలా పడుకున్నాడు గైస్. ఇలా పడుకొని చంద్రబాబు నాయుడిని ఈరోజు బయటికి తీసుకురావాలి అనేసి చాలా పెద్ద ఉద్యమం చేశారు అక్కడ. సో నాకు ఇక్కడ 2 విషయాలు అర్థమైంది క్లియర్గా. ఒకటి, ఇక్కడ మూవీ రిలేటెడ్గా వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూవీ రిలేటెడ్గా ఏం జరిగినా మీరు రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడిని ఒక స్కిల్ డెవలప్మెంట్ కరప్షన్ కేసులో అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు. అంటే అక్కడ ఆ అరెస్ట్ అనేది నేను తప్పు పట్టను, కానీ అరెస్ట్ చేసిన విధానము, అంటే చంద్రబాబు నాయుడిని వెంటనే సేమ్ ఇక్కడ అల్లు అర్జున్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అంతే ఫాస్ట్గా అంతే జరిగిపోయిందనమాట. బట్ అక్కడ రియాక్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా రియాక్ట్ అయ్యింటే చాలా బాగుండేది అని నాకు అనిపించింది. ఆఫ్టర్ ఆల్ దీస్ డేస్ నిన్ననే నేను ఒక వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీడియాతో, గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారబ్బా అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్కి ప్లస్ అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఇద్దరికి చెప్తున్నాడు అనమాట పవన్ కళ్యాణ్. అంటే ఇది చాలా చిన్న విషయం, ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఇన్సిడెంట్స్ అనేటివి చాలా ఎన్నో జరిగాయి, బట్ దీన్ని పెద్ద చేసి అందరు కలిసి ఒకరినే టార్గెట్ చేసి చేయడం అనేది సరికాదు అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అన్నారు. అంటే చాలామంది, అంటే నిన్నటి వరకు నేను కూడా చెప్పా కదా స్టార్టింగ్లో, నిన్నటి వరకు నేను కూడా ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు, అక్కడ అరెస్ట్ జరిగితే అంత చేశాడు, ఇక్కడ ఈ విధంగా మాట్లాడాడు, బట్ అల్లు అర్జున్ విషయంలో అందులోనూ ఫ్యామిలీ మెంబరు, ఒక ఫ్యామిలీ ట్రీలో ఉన్నటువంటి పర్సన్ మరి ఎందుకబ్బా రియాక్ట్ అవ్వలేదు అనేసి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను గైస్. బట్ ఫైనలీ అంటే చాలా లేట్గా రియాక్ట్ అయ్యారు, బట్ అట్లీస్ట్ రియాక్ట్ అయ్యారు. సో ఐ ఫీల్ హ్యాపీ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ చాలామంది మన జన సైనికులు కూడా కొంచెం కూల్ అవుతారు. అంటే చూసారు కదా లాస్ట్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్లో ఇటు జన సైనికులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం యాంటీగా ఫైట్ చేసుకుంటున్నారు. సో అట్లీస్ట్ ఈ మీడియాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక 2-3 వ్యాఖ్యల ద్వారా అట్లీస్ట్ బోత్ సైడ్స్ కొద్దిగా కూల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి అన్నారు, అలా వెళ్ళడం, మూవీకి వెళ్ళి అందరితో పాటు కూర్చొని మూవీ చూడడం అది పెద్ద తప్పే కాదు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను. మా అన్న చిరంజీవి కూడా
ఇలా ఇది బ్లైండ్స్ కట్టేసుకొని ముసుగేసేసుకొని వెళ్ళిపోయేవాడు. నేను కూడా ఇక్కడ వరకు కట్టుకొని వెళ్తే నువ్వే కదరా అని చెప్పి నా కళ్ళు చూసి కనిపెట్టేసేవాళ్ళు. సో అది చాలా కష్టము. బట్ అలా వెళ్ళి ఆడియన్స్తో పాటు మనం ఒక మూవీ చూస్తే మనం కష్టపడి తీసినటువంటి ఆ మూవీలో నుంచి వచ్చినటువంటి ఒక ఎంకరేజ్మెంట్, ఆ ఒక హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మనకు ప్రేక్షకులు ఆదరించేటప్పుడు మూవీ చూస్తూ అవన్నీ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అందువల్లే హీరోస్ వెళ్ళి చూస్తారు. అది పెద్ద తప్పు కాదు అని పవన్ కళ్యాణ్ అయితే చాలా గట్టిగా చెప్పాడు అనమాట. ఆ విషయానికి పవన్ కళ్యాణ్ని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. బట్ ఒకటి నాకు నచ్చలేదు ఏంటంటే, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అక్కడ రేవంత్ రెడ్డి హీఈస్ డూయింగ్ వెరీ గుడ్, చట్టం ఎవరిని వదలదు, అతను ఏ విధంగా అయితే చేస్తున్నాడో అలాగే చేయాలి, తన పని తను చేసుకొని పోవాలి, ఐ విల్ సపోర్ట్ హిమ్ అన్నట్టుగా రేవంత్ రెడ్డిని పొగిడాడు. అంటే ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఇవన్నీ చేయడము పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నట్లు, అంటే ఓకే లెట్ హిమ్ డూ అనేసి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి కరెక్ట్గా ఈరోజు మాత్రమే దాని గురించి ఎందుకు మాట్లాడాడు. నెక్స్ట్ మన అల్లు అర్జున్ది బెయిల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని విషయాలు చెప్పాడో అలా చేయకుండా ఉండాల్సింది, అల్లు అర్జున్ వెళ్ళి వెంటనే కలవాల్సింది, వాళ్ళ టీం వెళ్ళి కలవాల్సింది అనేసి కొన్ని విషయాల్లో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన 3వ రోజు, అంటే ఆల్మోస్ట్ 2 days అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. బట్ వాళ్ళ ఫ్యామిలీతో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా వెళ్ళింటే బాగుండు. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి గైస్, ఇన్సిడెంట్ జరిగింది, ఆల్రెడీ తొక్కిసలాట జరిగింది, ఒక హీరో మూలానా అనేసి అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఇమీడియట్గా నువ్వు నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళావు అనుకో, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు, నర్సులు, డాక్టర్లు, ఆ చుట్టుపక్కల ఉన్న క్రౌడ్ మొత్తం వచ్చేస్తారు అల్లు అర్జున్ చూడాలని. అందులో పుష్ప రిలీజ్ అయింది ఆ 1 day నైట్, పుష్ప రిలీజ్ అయింది ముందు రోజే. సో ఆ క్రేజ్ అనేది జనాల్లో పిచ్చి పీక్స్లో ఉంటుంది. సో నువ్వు అప్పుడు వెళ్ళావు అనుకో, మళ్ళీ అక్కడ మళ్ళీ తొక్కిసలాట జరుగుతుంది, హాస్పిటల్లో మళ్ళీ పేషెంట్లు చచ్చిపోతారు. అప్పుడు మళ్ళీ ఏమంటారు, ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది చాలదా నీ పబ్లిసిటీ కోసం, మళ్ళీ నువ్వు వెళ్ళావు నీ మూవీ కోసం, మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడ ఇంకొకరు ప్రాణం తీసావు అని చెప్పి ఈ కేసు పెద్దదైపోద్ది. నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా తొక్కిసలాట జరిగి చనిపోగానే వెంటనే ఆ నెక్స్ట్ డేనే రేవతి గారి హస్బెండ్తో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంతమంది కలిసి కేసు అనేది పెట్టించేశారు. నువ్వు కేసు పెట్టు, దీనివల్ల నీకైతే మంచి జరుగుతుంది, నీ ఫ్యామిలీకి ఏదైనా జరుగుతుంది, లేదంటే ఏం జరగదు అని చెప్పి కొంతమంది తనకి చెప్పి కేసు అనేది పెట్టించేశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మళ్ళీ సెకండ్ డే నువ్వు తనను వెళ్ళి కలిసావంటే, ఇప్పుడు అక్కడ లా ప్రకారం ఏం జరుగుతుందంటే, ఒకవేళ నీ మీద ఒక కేసు ఫైల్ అయినప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ పర్సన్ని నువ్వు కలిసావంటే, అక్కడ నువ్వేం చేయకపోయినా సరే అదర్ లాయర్ ఏం చెప్తాడంటే, నువ్వు లంచం ఇవ్వడానికి ట్రై చేసావు, ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి నువ్వు ట్రై చేసావు అని చెప్పేసి నీ మీద ఇంకొక కేసు పెడతారనమాట. సో ఈ హెడ్ఏక్స్ అన్నీ ఎందుకనేసి మన అల్లు అర్జున్ గారి లీగల్ టీం ఏం చెప్పిందంటే, మీరు వెళ్ళకండి, మైత్రి మూవీస్ తరపున ఒక టీం వెళ్తుంది, అక్కడ ఉంటారు, అండ్ అరవింద్ గారు ఒక పర్సన్ని అరేంజ్ చేసి అక్కడ మానిటర్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని పంపించాడు. అక్కడ నుంచి వాళ్ళకి సహాయం చేయడం అనేది జరిగింది. స్టార్టింగ్ వెంటనే ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకో 25 లక్షలు తీసుకో కోర్టు అని చెప్పి ఇచ్చారు కదా ఎవరు. ఈరోజు జరిగిందంటే రేపు లేదా ఎల్లుండి దెర్ ఈజ్ సమ్ ప్రాసెస్. సో ఇక్కడ కొంచెం ఫాస్ట్గా కానీ వీళ్ళు వర్క్ చేసింటే, అంటే అల్లు అర్జున్ టీం కానీ మూవీ టీం కానీ ఈరోజు ఇంత పెంట అయ్యేది కాదు. అండ్ ఈవెన్ దో వాళ్ళు చేసినా చేయకపోయినా, ఒకవేళ మంచి ఒకరిని మనం హర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతను మంచోడైనా సరే మనం ఏం చేస్తాం, మంచి చేసినప్పటికీ కూడా మనం హర్ట్ చేస్తాం. కాబట్టి అల్లు అర్జున్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయక తప్పదు. ఈరోజు 2 crores ఇచ్చాడు ఫ్యామిలీకి, ఆల్మోస్ట్ 2 crores ఫ్యామిలీకి వెళ్తుంది. బట్ తనకి జరిగిన అవమానం అనేది మళ్ళీ రిటర్న్ తీసుకోలేరు కదా. తను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, బయట తీసుకొచ్చి హ్యూమిలేట్ చేశారు, తను డిసప్పాయింట్ అయ్యాడు, చాలా జరిగాయి. సో అవన్నీ తను 2 crores లాసు, తర్వాత ఈ యొక్క దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లాసు, తర్వాత తను డిసప్పాయింట్మెంట్ అయి ఉంటాడు, చాలా హ్యాపీ మూమెంట్స్ అన్ని మిస్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోలేరు కదా. ఇప్పుడు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే జనాలందరూ ఒక ప్రాణం తీసేసి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా చిన్న ఇన్సిడెంట్స్ గైస్. మన ఫ్యామిలీలో జరిగినప్పుడు మనకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట. బట్ నేను కాదన్ను, కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్కి మెయిన్ కారకుడు
అల్లు అర్జున్ కాదు, లేకపోతే మైత్రి మూవీస్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, లేకపోతే ఇంకెవరో కాదు, ఆ రేవతి వాళ్ళ హస్బెండే గైస్. రేవతి వాళ్ళ హస్బెండ్ ఒక బాధ్యత గల ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే, ఇప్పుడు మన ఇంట్లోనే మన పేరెంట్స్ ఉంటారు, మనం ఏదైనా ఒక జాతర లేకపోతే ఏదైనా జరుగుతుంటే డాడీ నేను అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్తున్నా అంటే అప్పుడు మన ఫాదర్ ఏం చేస్తాడు, సిచ్యువేషన్ బాగుంటే సరే వెళ్ళరా అనేసి మనకి ఇదిగో తీసుకొని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. కొన్నిసార్లు వాళ్ళకే తెలుస్తుంది అక్కడికి వెళ్ళడం ఇప్పుడు మంచిది కాదు అని. అప్పుడు ఏం చెప్తారు, మనం ఎంత అల్లరి చేసినా ఇప్పుడు వద్దురా, కావాలంటే నెక్స్ట్ వీక్ వెళ్దాం, లేదా రేపు వెళ్దాం, ఈరోజు వద్దు అని చెప్పి పేరెంట్స్ మనల్ని కన్విన్స్ చేస్తారు. ఆ డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ రేవతి హస్బెండ్ కానీ ఆ డెసిషన్ తీసుకొని ఆ రోజు మూవీకి వెళ్ళకుండా ఉండుంటే ఈరోజు ఒక లైఫ్ అనేది వెళ్ళేది కాదు. అండ్ ఆ పిల్లలకి తన తల్లి లేదు అనే ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉండేది కాదు. ఎనీవే గైస్, పోయిన ప్రాణం మనం ఎలాగో తిరిగి తీసుకురాలేము గైస్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ టు ఫ్యామిలీ మెంబర్ లాగా నేను మాట్లాడుతాను. సో అల్లు అర్జున్ గారిది అరెస్ట్ జరిగింది, అది కరెక్టేనా కాదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా డిప్యూటీ సీఎం అయినప్పటికీ అల్లు అర్జున్ అనేది తన ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట. ఇలా అరెస్ట్ జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ కనుక స్పందించింటే, హైదరాబాద్ వచ్చారు వేరే పని మీద, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ టైంలో వచ్చి అల్లు అర్జున్ని కలిసి నీకేం కాదు, దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఇంత ఉంది, సో దీనివల్ల నీకు ఒకవేళ ఓకే నీకు ఇలాంటి శిక్ష కూడా రావచ్చు అంటే మేబీ 1 month 2 months జైల్లో ఉండొచ్చు, లేదంటే 14 days జైల్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. అట్లీస్ట్ వచ్చి పరామర్శించింటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ జనాల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజను, ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నారో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ పడదు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వేరు, ఇవేమి లేకుండా చాలా పీస్ఫుల్గా అయిపోయేది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, మేము ఏం చేసుకున్నా అట్ ద ఎండ్ మేమంతా ఐక్యమత్యమేరా, మేమంతా కలిసే ఉంటాం రా అనేసి జనాలందరికీ చెప్పుతో కొట్టినట్టుగా ఒక స్టేట్మెంట్ పాస్ అయ్యేది. బట్ పవన్ కళ్యాణ్ అది చేయలేదనమాట. సో తను మేబీ బిజీగా ఉండొచ్చు, ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. అప్పుడు ఆఫ్టర్ 20 days ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది కొంచెం ఆలోచించుకోవాలి. మేబీ తను డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అంటే తన ఫ్యామిలీ మెంబర్స్, అదర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లెట్సే రామ్ చరణ్ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ, తర్వాత ఇంకొక సాయి ధరమ్ తేజ్ బ్రదర్ ఉన్నాడు కదా, నాగేంద్ర బాబు కొడుకు, వీళ్ళు అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అల్లు అర్జున్ పెద్దగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్కి అనేది తనకి బాగా అర్థమైంది. అందువల్లే మేబీ వై షుడ్ ఐ ఇన్వాల్వ్ అన్నట్టుగా అనుకున్నాడేమో పవన్ కళ్యాణ్. ఇక్కడ మనం తప్పు పట్టడానికి లేదు, అది వాళ్ళ సెల్ఫ్ ఒపీనియన్. బట్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఇప్పుడు మన రిలేటివ్స్ ఉంటారు, మన అత్తమ్మలు, నాన్నలు, నాన్న సైడ్ బంధువులు, అమ్మ సైడ్ బంధువులు, వాళ్ళలో ఎవరికి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం మాట్లాడుకోకుండా గొడవలు వేసుకున్న సపరేట్గా ఉన్నప్పటికీ, ఏ ఇంట్లో అయినా ఒక చిన్న ప్రాబ్లం జరిగిందంటే వెంటనే మనం ఏం చేస్తాం, అందరం వెళ్తాం, అందరం వెళ్ళి వాళ్ళని పరామర్శించి నెక్స్ట్ ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి మనం అందరం ఐక్యమత్యంగా ఉంటాం కదా. అదే ఫ్యామిలీ అంటే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా అందరు కలిసి ఐకమత్యంగా ఉంటారో అనేదే ఫ్యామిలీ. బట్ ఇక్కడ ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ నాకు కనపడలేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ అంటే శత్రువేం కాదు, అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అంటే శత్రువేం కాదు. దే ఆర్ జస్ట్ న్యూట్రల్. అంటే నీ విషయంలో నేను ఎందుకు, నా విషయంలో నువ్వు ఎందుకు అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు గైస్. అంతకు మించి ఇంకేం లేదు. మనమే వాళ్ళ మధ్య ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ మధ్య లేనటువంటిది కూడా మనమే క్రియేట్ చేసేస్తున్నాము. సో ఇది ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోవాలి. ఓకే గైస్, వీడియో అయితే చూసారు కదా. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీరు నాకు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, నెక్స్ట్ ఈ టాపిక్ మీద మీరు మాట్లాడండి అని చెప్పాలనుకున్నా మీరు కమెంట్స్ రూపంలో కింద మెన్షన్ చేయండి గైస్. నేను మీ ప్రతి ఒక్క కమెంట్ని నేను చదువుతున్నాను, మీ కమెంట్ని లైక్ చేస్తున్నాను, కొంతమందికి రిప్లై కూడా ఇస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.